ఏ ఇస్లామిక్ కంట్రీ దగ్గర అయినా సరే అణ్వస్త్రాలు తయారవుతున్నాయి అని అంటే మొట్టమొదటిగా భయపడేది అమెరికా. ఇప్పుడు పాకిస్తాన్ అధ్యక్షుడు ఏమంటున్నాడంటే ఆ నెక్స్ట్ టార్గెట్ మేమే అని అంటున్నాడు. మన భారత్లో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అయ్యో ఖమేనీ పోయావా బిడ్డ అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి ఒక క్షిపణి ఏదన్నా నా దేశం మీద పడితే నేను కూడా యుద్ధంలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పి వెతుకుతూ ఉన్నాడు. నమస్తే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కారణం ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధాన్ని ప్రకటించాయి. యుద్ధం జరుగుతూ ఉంది ప్రస్తుతం. అయితే ఇందుకు సంబంధించినటువంటి వివరాలు సమగ్ర పరిశీలన చేద్దాం. ముందుగా అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం చేయవలసిన అవసరం ఏంటి అనే ప్రశ్న వేస్తే గనక రెండు దేశాలకి వేరు కారణాలు ఉన్నాయి. ముందుగా అమెరికాకి ఉన్నటువంటి కారణం ఏంటంటే ప్రపంచం మీద తన ఆధిపత్యం అనేది ఎప్పటికీ తగ్గకూడదు. ఎక్కడైనా తన ఆధిపత్యానికి గండిపడే అవకాశం ఉంది అని భావించినప్పుడు దానిని కంట్రోల్ చేసేటటువంటి చర్యలకి దిగుతుంటుంది. ఇప్పుడు ఇరాన్తో అమెరికా ఆధిపత్యానికి వచ్చేటటువంటి ప్రమాదం ఏమిటి అని ఆలోచిస్తే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇరాన్ అణ్వస్త్రాలని తయారు చేసే ప్రయత్నంలో ఉంది. రెండవది, ఇరాన్ తన దగ్గర ఉన్నటువంటి చమురు నిల్వల్ని చైనాకి అమ్ముతుంటుంది. అంటే గల్ఫ్ దేశాలు కానీ అరబ్ దేశాలు కానీ ఏవైనా వాటి దగ్గర ఉన్నటువంటి చమురుని అమ్మేటప్పుడు డాలర్ల రూపంలోనే కరెన్సీని తీసుకోవాలి అనేటటువంటి ఒక అనధికార నిబంధనని అమెరికా అమలు చేస్తూ ఉంటుంది. ఈ పరిధిలోకి ఇరాన్ రాలేదు. ఇదొక పాయింట్. అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అణ్వస్త్రాలను తయారు చేయటం, ఈ అణ్వస్త్రాలను తయారు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఇటు అమెరికాకి కానీ ఇటు ఇజ్రాయెల్కి కానీ ఈ రెండింటికి కూడా భద్రతాపరంగా ప్రమాదకరమైనటువంటి విషయం. సరే, ఇజ్రాయెల్ అంటే ఇరాన్ పక్కనే ఉంది, ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేయడానికి అవకాశం ఉంది. మరి అమెరికా ఎక్కడో సుదూరంగా ఉంది కదా, అమెరికా మీద ఇరాన్ దాడి చేయటం ఏంటి? అమెరికా ఎందుకు అంత భయపడుతుంది? ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇది కేవలం దేశాల మధ్య ఉన్నటువంటి విభేదాలుగా, శత్రుత్వంగా చూడకూడదు. ఇక్కడ కొన్ని మతాల మధ్య ఉన్నటువంటి శత్రుత్వం స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో కేవలం 9 దేశాల వద్ద మాత్రమే అణ్వస్త్రాలు ఉన్నాయి. రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, పాకిస్తాన్, భారత్, ఇజ్రాయెల్, నార్త్ కొరియా. ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయా లేదా అనేది కన్ఫర్మ్గా తెలియదు. ఉన్నాయి అని అందరూ భావిస్తూ ఉన్నారు. 8 దేశాల వద్ద అయితే కన్ఫర్మ్గా ఉన్నాయి అని నిర్ధారణ చేశారు. మరి 10వ దేశంగా ఇరాన్ అణ్వస్త్ర దేశంగా మారితే వచ్చే ప్రమాదం ఏమిటి అని అంటే, ఇరాన్ రాడికల్ ఇస్లామిక్ ఐడియాలజీని ఫాలో అవుతుంది. ఈ రాడికల్ ఇస్లామిక్ ఐడియాలజీ ఉన్నటువంటి దేశం వద్ద అణ్వస్త్రాలు ఉంటే అది ప్రపంచ భద్రతకే పెను ప్రమాదం, ముఖ్యంగా అమెరికాకి. ఎందుకంటే ఇస్లామిక్ ఐడియాలజీ ప్రకారం ప్రపంచం మీద వాళ్ళకి గ్రిప్ రావాలి, వాళ్ళ ఆధిపత్యం నడవాలి అని అంటే మొట్టమొదట పెద్దన్నలాగా వ్యవహరించేటటువంటి అమెరికాని పడగొట్టాలి. కాబట్టి ఏ ఇస్లామిక్ కంట్రీ దగ్గర అయినా సరే అణ్వస్త్రాలు తయారవుతున్నాయి అని అంటే మొట్టమొదటిగా భయపడేది అమెరికా, ఆ తర్వాత దాని ఇరుగు పొరుగు ఉన్నటువంటి శత్రు దేశాలు. మరి ఇదే పారామీటర్లో చూస్తే పాకిస్తాన్ దగ్గర కూడా అణ్వస్త్రాలు ఉన్నాయి కదా. మరి ఇస్లామిక్ కంట్రీ అయినటువంటి పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్రాలు ఉండడం కూడా ప్రమాదంగా అమెరికా చూడాలి కదా అని అంటే, పాకిస్తాన్ అనేది అమెరికాకి పపెట్ అంటారు. అంటే అమెరికా చేతిలో కీలు బొమ్మ, కుక్క పిల్ల. అమెరికా ఎలా చెప్తే అలా ఆడుతుంది. కాబట్టి అది తోక జాడించే అవకాశం లేదు. కాబట్టి ఇప్పట్లో పాకిస్తాన్తో మనకొచ్చే ప్రమాదం లేదు. కానీ ఇరాన్ అనేది అమెరికా చెప్పు చేతల్లో లేదు. అలా అమెరికా చెప్పు చేతల్లో లేనటువంటి రాడికల్ ఇస్లామిక్ ఐడియాలజీ కలిగినటువంటి ఇరాన్ చేతిలో అణ్వస్త్రాలు పడితే అమెరికాకి పెను ప్రమాదం. కాబట్టి అమెరికా యుద్ధానికి దిగటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. ఇక ఇజ్రాయెల్ పరిస్థితి చూస్తే ఇజ్రాయెల్కి చుట్టూ శత్రు దేశాలే. ఆ శత్రు దేశాలు అనేవి మతపరంగా ఇస్లామిక్ దేశాలే. ఏ హిందూ దేశంతోనో ఏ క్రిస్టియన్ దేశాలతోనో వాళ్ళకి శత్రుత్వం లేదు. సిద్ధాంతపరంగా ఇస్లామిక్ దేశాలతో ఇజ్రాయెల్కి శత్రుత్వం ఉంది. ఇదే కారణంతో, అంటే అణ్వస్త్రాలు తయారు చేస్తున్నారన్న కారణంతోనే ఇజ్రాయెల్ గతంలో 2 దేశాల మీద యుద్ధం చేసింది, దాడి చేసింది. 1981లో ఇరాక్ మీద దాడి చేసింది. ఇరాక్ ఒక అణు రియాక్టర్ని తయారు చేసుకుంది. అక్కడ అణ్వస్త్రాలని డెవలప్ చేసే పనిలో ఉంది. ఆ రహస్య సమాచారం తెలుసుకున్నటువంటి ఇజ్రాయెల్ 1981లో ఇరాక్ మీద దాడి చేసింది. అలాగే 2007లో సిరియాలో ఏర్పాటు చేసినటువంటి అణు రియాక్టర్ను కూడా దాడి చేసి పేల్చేసింది. అంటే ఇజ్రాయెల్ అనేది నిర్మోహమాటంగా తన శత్రు దేశాల వద్ద ఎక్కడైనా అణ్వస్త్రాలకి సంబంధించినటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ తెలిస్తే
ఖచ్చితంగా వాళ్ళ మీద దాడి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ అణ్వస్త్రాలు తయారు చేసిన తర్వాత ఎప్పటికైనా అది పక్కలో బల్యంలాగా ఉంటుంది. కనుక ఆదిలోనే ఆ అణ్వస్త్రాలు తయారు చేసే మొదటి దశలోనే వాళ్ళ మీద దాడి చేయటం అనేది ఇజ్రాయెల్ అనుసరించే వ్యూహం. ఇప్పుడు పాకిస్తాన్ అధ్యక్షుడు ఏమంటున్నాడంటే, ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం గెలిచిన తర్వాత ఆ నెక్స్ట్ టార్గెట్ మేమే అని అంటున్నాడు. ఎందుకంటే ఐడియాలజీ ప్రకారం, సిద్ధాంతం ప్రకారం ఇస్లామిక్ దేశాలు వాళ్ళకి శత్రుత్వం కదా, అందులోనూ అణ్వస్త్రాలు ఉన్న ఇస్లామిక్ దేశాలు అయితే ఇంకా ప్రమాదం. కాబట్టి ఆ పరంగా చూస్తే నెక్స్ట్ టార్గెట్ మేమే అని చెప్పి పాకిస్తాన్ వాడికి కూడా అర్థమైపోయింది. అసలు ఈ ఇరాన్ యొక్క చరిత్రని ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఇప్పుడు షియా ముస్లిమ్స్ అక్కడ మెజారిటీగా ప్రబలంగా ఉన్నారు. కానీ మొట్టమొదట ఇది జొరాస్ట్రియన్ మతస్థులు మెజారిటీగా ఉన్నటువంటి దేశం. ఇది పర్షియా అంటారు. చరిత్రలో ఇరాన్ని పర్షియా అనే పేరుతో పిలిచారు. 7వ శతాబ్దంలో అరబ్ కంట్రీస్లో స్థాపించబడినటువంటి ఇస్లాం ఆ తర్వాత దండయాత్రలు చేసి కొన్ని దేశాలను ఆక్రమించింది. అందులో ఈ పర్షియా దేశాన్ని కూడా ఆక్రమించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మతం మార్చేసి అది ఇస్లామిక్ కంట్రీగా రూపాంతరం చెందింది. అయితే పూర్వం ఒక 400-500 సంవత్సరాల క్రితం వరకు కూడా అక్కడ సున్నీ ముస్లిమ్స్ అధికంగా ఉండేవారు. తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల షియా ముస్లిమ్స్ యొక్క ప్రాబల్యం పెరిగింది. అయితే 1979 వరకు కూడా అక్కడ ప్రజలకి చాలా స్వేచ్ఛ ఉండేది. ఎప్పుడైతే ఇటీవల చనిపోయినటువంటి ఖమేనీ అనే వ్యక్తి 1979లో ఇరాన్లో లీడర్గా ఎదిగాడో అక్కడి నుంచి పెను మార్పులు జరిగాయి. అక్కడ పూర్తిగా ఇస్లామిక్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. చాలా కఠినంగా షరియత్ లా అమలు చేయడం ప్రారంభించారు. అందులో భాగంగా స్త్రీల మీద చాలా దుర్మార్గమైనటువంటి అణచివేత కూడా జరిగింది. ఎవరైనా స్త్రీలు బహిరంగంగా వచ్చినప్పుడు హిజాబ్ ధరించకపోయినా, వాళ్ళ శరీర భాగంలో కొంచెం బయటికి ఎక్స్పోజ్ అయినా కూడా వాళ్ళని తిట్టడం, కొట్టడం, సోషల్ పోలీసింగ్, మోరల్ పోలీసింగ్ పేరుతో వాళ్ళని హింసించడం, జైళ్ళలో పెట్టడం కూడా జరిగింది. జైళ్ళల్లో కూడా ఆ స్త్రీలని వాళ్ళు కన్యలు అయితే కనుక ఆ రాత్రికి రాత్రే హోంగార్డులు వాళ్ళని పెళ్లి చేసుకుని రేప్ చేసేవాళ్ళంట. తర్వాత వాళ్ళని ఉరితీసి చంపేవాళ్ళంట. ఇలా దుర్మార్గమైనటువంటి ఈ అణచివేత అనేది కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చింది. ఈ అణచివేత నుండి తిరుగుబాటు అనేది ఇటీవల మొదలైంది అక్కడ ప్రజల్లో. ఈ ఖమేనీ ప్రభుత్వాన్ని కూలదోయటానికి, వాళ్ళ యొక్క నిరంకుశ అణచివేత నుండి బయట రావడానికి ప్రజలు ప్రయత్నాలు ప్రారంభించారు, తిరుగుబాట్లు మొదలుపెట్టారు. అయితే ఆ తిరుగుబాట్లని చాలా దారుణంగా అణచివేస్తూ వేలాది మందిని కాల్చి చంపారు. ఇప్పుడు ప్రజెంట్ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఇరాన్ మీద యుద్ధం చేయడం అనేది వాళ్ళ యొక్క స్వీయ రక్షణలో భాగంగా, లేకపోతే వారి వారి యొక్క దేశాల యొక్క ప్రయోజనాలకి అనుగుణంగా వారు యుద్ధం చేస్తూ ఉండొచ్చు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే మంచివే. ఆ ఖమేనీ అనేవాడు పోవటం అనేది నిజంగా లోక కళ్యాణం. ఇప్పుడు కొంతమంది మన భారత్లో ఓవరాక్షన్ చేస్తున్నారు, అయ్యో ఖమేనీ పోయావా బిడ్డ అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు వీళ్ళని మాక్ చేస్తూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు. అయితే జరుగుతున్నటువంటి యుద్ధంలో చిన్నపిల్లలు కూడా చనిపోయారు. ఒక పాఠశాల మీద దాడి జరిగింది. అందులో 160 మంది చిన్నపిల్లలు కూడా మృత్యువాత పడ్డారు అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని కలచివేసింది. ఇంత యుద్ధం జరుగుతున్నప్పుడు అసలు పాఠశాలలు ఎందుకు తెరిచిపెట్టారు, పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపించారు అనేది అర్థం కాని విషయం. అలాగే చనిపోయినటువంటి ఈ ఖమేనీ అనేవాడు ఉగ్రవాద భావజాలంతో కొన్ని ఉగ్రవాద సంస్థలకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చాడు. ముఖ్యంగా గాజాలో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులకి, అలాగే లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా తీవ్రవాద సంస్థలకు కూడా ఇతను సపోర్ట్ చేశాడు. మన దేశం మీద జరిగినటువంటి తీవ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టినటువంటి సింధూర్ ఆపరేషన్కి కూడా అతను వ్యతిరేకంగా పనిచేశాడు. అందుకే మన మోదీ గారు ఖమేనీ మీద జరిగిన దాడిని ఖండించలేదు. మీరందరూ గమనించే ఉంటారు, ఈ చనిపోయిన ఖమేనీని సుప్రీం లీడర్ అనే పేరుతో పిలుస్తారు. అసలు ఈ పదవి ఎలా వచ్చింది అని అంటే, చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం కంటే కూడా అత్యున్నతమైన అధికారాలు మతతత్వం కలిగినటువంటి వ్యక్తి చేతుల్లో ఉండాలి. దానికోసం సృష్టించబడిందే ఈ సుప్రీం లీడర్ అనే పదవి. అంటే మతతత్వం ఆధారంగానే పరిపాలన సాగించాలి, ప్రజలందరినీ కూడా అదే మార్గంలో నడిపించాలి అనే ఆలోచన విధానమే ఈ సుప్రీం లీడర్ అనే పదవి. ఈ రాడికల్ ఇస్లామిక్ భావజాలం దేశాన్ని ఆక్రమించక ముందు ఇరాన్ ప్రజల యొక్క జీవనశైలి చాలా మంచిగా ఉంది, ఉన్నతంగా ఉంది. అక్కడ మంచి సహజ వనరులు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ మతోన్మాదం దేశాన్ని ఆక్రమించిందో అప్పటి నుంచి ఇరాన్లో అభివృద్ధి ఆగిపోయింది. మీరు ఇప్పటికే చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ రాడికల్ ఇస్లామిజం, పాసిస్ట్ ఇస్లామిజం ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అభివృద్ధిలో వెనకబడిపోతూ ఉన్నాయి. లిబరల్గా ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలు అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతూ ఉన్నాయి. దుబాయ్ చూడండి, సౌదీ అరేబియా చూడండి, అబుదాబి చూడండి. ఈ దేశాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టూరిస్టుల్ని వాళ్ళ దేశాలకి ఆకర్షిస్తూ ఉన్నాయి, ఆహ్వానిస్తూ ఉన్నాయి. మేము మతోన్మాద ఇస్లాంని అనుసరించట్లేదు, చాలా లిబరల్గా ఉంటున్నాము,
చాలా బ్రాడ్ మైండెడ్గా ఉంటున్నాము అనే ఒక మెసేజ్ని ప్రపంచానికి ఇస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మన ఇస్లాం మతోన్మాదమే ముఖ్యం, మన ప్రజలందరినీ కూడా ఆ ఛత్రం కిందే ఉంచాలి, ఆ గొడుగు కిందే వీళ్ళందరినీ ఉంచాలి, ఇంకా అవసరమైతే ఈ మతోన్మాదాన్ని ప్రపంచం అంతా కూడా రుద్దాలి అనేటటువంటి ఐడియాలజీతో నడుస్తున్న ఇస్లాం దేశాలన్నీ కూడా అభివృద్ధిలో అట్టడుగున ఉండిపోయాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా జోక్స్ వస్తూ ఉన్నాయి. దేని గురించి అంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి. ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు, ఏదన్నా యాక్సిడెంటల్గా ఒక క్షిపణి ఏదన్నా నా దేశం మీద పడితే నేను కూడా యుద్ధంలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పి వెతుకుతూ ఉన్నాడు టెలిస్కోప్ పట్టుకుని. పొరపాటున ఏదన్నా పిల్లలు కాల్చుకునే తారాజువ్వలు లాంటివి దేశం మీద పడ్డా నా దేశం మీద దాడి జరిగింది కాబట్టి నేను కూడా యుద్ధంలో పాల్గొంటాననే ఎదురుచూపులు చూస్తూ ఉన్నాడని చెప్పి చాలా మీమ్స్ నడుస్తూ ఉన్నాయి. అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ ఉత్తర కొరియా దగ్గర కూడా అణ్వస్త్రాలు ఉన్నాయి. కానీ ఎందుకు దాన్ని ప్రమాదకరంగా చూడట్లేదు అమెరికా అని అంటే అది రాడికల్ ఇస్లామిక్ ఐడియాలజీ కాదు, ఆక్రమణ సిద్ధాంతం కలిగినటువంటి వ్యక్తి కాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు. నా దేశం మీద దండయాత్ర చేస్తే, నా దేశానికి ఆపద కలిగితే నిర్దయగా నిరంకుశత్వంగా వాళ్ళ మీద దాడి చేస్తాను, విచక్షణరహితంగా వాళ్ళని చంపేస్తాననే మనస్తత్వం ఉంది తప్ప ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించాలనే మనస్తత్వం అతనికి లేదు. కానీ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఇస్లాం ఐడియాలజీ వేరు. మరి క్రిస్టియన్ ఐడియాలజీ కూడా అదే కదా, క్రైస్తవ మతానికి కూడా ప్రపంచమంతా విస్తరించాలి, ఆక్రమించాలి అనే సామ్రాజ్యవాదం, మత సామ్రాజ్యవాదం ఉంది కదా అని అంటే అది ఫిజికల్ ఫామ్లో కాదు, అంటే అవిశ్వాసుల్ని చంపివేసి నిర్మూలించి కాదు, అవిశ్వాసుల్ని వాళ్ళ మతంలోకి కన్వర్ట్ చేసి ప్రపంచమంతా విస్తరించాలి అనే భావజాలం క్రైస్తవ భావజాలం. కానీ ఇస్లామిక్ భావజాలంలో అవిశ్వాసుల్ని చంపివేసి రాడికల్ ఇస్లాం గురించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఇది ఫిజికల్గా ప్రజల యొక్క ప్రపంచం యొక్క భద్రతకి ప్రమాదకరమైనది అన్న ఆలోచనల్లో నుంచి ఈ యుద్ధాలు, ఈ ఘర్షణలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే మన భారత్ వద్ద కూడా అణ్వస్త్రాలు ఉన్నాయి. కానీ మన భారత్ని ప్రపంచానికి ప్రమాదంగా ఎవరు చూడరు, ఎందుకంటే మనది శాంతి కాముక దేశం, విస్తారకవాదం కలిగినటువంటి ఐడియాలజీ కాదు మనది. కాబట్టి భారత్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నా మనం ఎవరికి కూడా శత్రుదేశం కాదు, ఒక పాకిస్తాన్కి తప్ప, మన నుంచి ఏర్పడినటువంటి మనకు పుట్టినటువంటి పాకిస్తాన్కి తప్ప. జరుగుతున్నటువంటి యుద్ధంలో అమాయకుల ప్రాణాలు బలి కాకుండా ప్రపంచ భద్రతకి, మానవాళి మనుగడకి ఏదైతే ప్రమాదకరంగా ఉందో ఆ ఐడియాలజీని మాత్రమే, ఆ ఐడియాలజీకి నాయకత్వం వహిస్తున్నటువంటి ఆ వ్యక్తుల సమూహాన్ని మాత్రమే నిర్మూలించి విశాల దృక్పథం కలిగినటువంటి, మానవతా విలువలు కలిగినటువంటి వ్యక్తుల చేతుల్లో ఇరాన్ ప్రభుత్వం ఏర్పడాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ యుద్ధం చేయడంలో ట్రంప్కు ఉండే ప్రయోజనాలు ఆయనకు ఉంటాయి, ఇజ్రాయెల్కు ఉండేటటువంటి భయాలు ఇజ్రాయెల్కు ఉంటాయి. ఓవరాల్గా లోక కళ్యాణం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే పాకిస్తాన్ అధ్యక్షుడు ఆశించినట్లుగా ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ అవ్వాలని కూడా కోరుకుందాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.